కృష్ణుడు ఒక నవ్వు నవ్వి అంటాడు, కర్ణ నా వరకు తీసుకో, నేను పుట్టిందే జైల్లో, నేను పుట్టక ముందే నా కొడుకు చావు ఎదురు చూస్తోంది, పుట్టగానే నా తల్లిదండ్రుల నుంచి నన్ను విడగొట్టారు, కనీసం నువ్వన్నా గుర్రాల సకలింపులు, కత్తుల శబ్దాలు, రథాల మధ్య పెరిగావు. నేను పెరిగింది ఆవుల మందలో ఆవుల్ని కాస్తూ పెరిగాను. నేను సైన్యం మొహం కూడా చూడలేదు నా జీవితంలో. చదువు అంటావా, చదువుకోవడానికి కూడా వీలు లేని పక్షంలో నా 16వ ఏట సాందీపని మహర్షి దగ్గరికి పోయి కొంత విద్య నేర్చుకున్నాను. నా యాదవ వంశం పైన జరాసంధుడు దాడి చేస్తుంటే తట్టుకోలేక అతన్ని ఎదిరించే శక్తి లేక అతని చేత 16 సార్లు ఓడింపబడ్డాను. చివరికి సముద్ర మధ్యంలో ఒక నగరం నిర్మించుకొని నన్ను, నా వాళ్ళని కాపాడుకున్నాను. ప్రపంచం నన్ను పిరికివాడు అనింది. కర్ణ నువ్వన్నా గెలుస్తే మంచి బహుమానాలు, మంచి జీవితాన్ని పొందుతావు, కానీ పాండవులు గెలుస్తే నాకేమిటి కర్ణ ఒరిగేది? ఒక్క విషయం గుర్తుపెట్టుకో కర్ణ, జీవితము ఎవరి పట్ల కూడా పూర్తిగా నిజాయితీగా మంచిగా ఉండదు. జీవితపు కాటు నుంచి తప్పించుకున్న వాడెవడూ లేడు. కానీ చిట్ట చివరగా ఒకే ఒక వస్తువు మనల్ని కాపాడుతుంది, అదే ధర్మము. ఆ విషయం గురించి నీవు ఆలోచించినట్టయితే పాండవుల వైపు వస్తావు.